నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. రీసెంట్గా మనకు తెలిసినటువంటి విషయమే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు బీఆర్ఎస్కి టాటా బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడేటువంటి మాటలు మనమందరం కూడా వినడం జరిగింది. ఏదైతే 13 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగానో దాదాపు 12 సంవత్సరాలు ఏదో అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినట్టుంది నా పరిస్థితి. ఉప ముఖ్యమంత్రిగా నన్ను తీసేసి మళ్ళీ నా నియోజకవర్గం నుంచే ఇంకొక పర్సన్ని తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వకుండా మళ్ళీ అక్కడే నా నియోజకవర్గం నుంచే ఇంకొక పర్సన్ని తీసుకుపోయి అక్కడ ఆయనకు ఎమ్మెల్యే ఇవ్వడం నన్ను చాలా చిన్న చూపు చూస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఏ మేరకు కూడా నాకు అక్కడ గౌరవం దక్కట్లేదు అనేటువంటి విషయంలో నేను బయటకు వస్తానా అని కూడా చెప్పడం జరిగింది తాటికొండ రాజయ్య గారు. నిజానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పనులు కూడా అంతకుముందు మనం చూసాం. ఆరోపణలతో కేసీఆర్ గారు ఆయనని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడం జరిగింది. అక్కడి నుంచి తప్పించిన తర్వాత కూడా కడియం శ్రీహరి గారిని తెచ్చి అదే ప్లేస్లో పెట్టడం, ఆ ప్లేస్లో పెట్టినాక కూడా మళ్ళీ నిన్నగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా టికెట్ ఆశించి భంగపడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని సమర్థించుకొని ఆ బీఆర్ఎస్ పార్టీలో ముందుకు సాగి కడియం శ్రీహరి గారికి పూర్తి మద్దతుతో బీఆర్ఎస్ని గెలిపించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే అది ఏదైతే అరణ్యవాసం, అజ్ఞాతవాసం అనేటువంటి పదాలు ఉన్నాయో ఇది రాజయ్య గారు బయటకు వచ్చినప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వదు అనేటువంటి అంశం కూడా పెద్దగా కనిపించదు. ఎందుకంటే దాదాపు ఆయన రాజకీయ జీవితం అనేది స్టార్ట్ అయింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా సొంత గూటుకే చేరుతున్నారనేటువంటి విధానం కూడా చెప్పడం. ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో కావచ్చు, అధిష్టానంలో కావచ్చు ఉన్నటువంటి పరిచయాల మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో నన్ను పెద్ద ఎత్తున అవమానించడం జరిగింది. అక్కడ సొంత నియోజకవర్గంలోనే సర్పంచ్ గారి లైంగిక వేధింపుల కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఇన్ని జరిగినప్పుడు కేసీఆర్ గారు ఇంత ఇబ్బందులు పెట్టినప్పుడు, అన్ని బాధలకు గురైనప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు అనేటువంటి ప్రజల ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదేమో. ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి నేను సమర్థించి ఇన్ని రోజులు కడియం శ్రీహరి గారికి మాట్లాడడం, ఆయనకు మద్దతు ఇస్తూ గెలిపించడం జరిగిందో ఇప్పుడు ఈ మేరకు మాత్రం ఇప్పుడు ఈ అవమానాల్ని, ఈ వేదన, మానసిక వేదన అనేది తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ మానసిక వేదన ఇంకా కొనసాగితే ఏ స్థితికి చేరుతుందో అనేటువంటి విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు రాజయ్య బయటికి రావడంతో, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరింత బెంబేలెత్తిపోవడం జరిగింది. ఆయన నిన్నగాక మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సీఎంని కలిసేది ఉంటే ఇంతకుముందు 4 కలవడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంకెవరైనా కలిసినప్పటికీ కూడా మీరు పెద్ద ఎత్తున మీడియాకు సమాచారం ఇవ్వండి, ఇంకా కొంతమందిని తీసుకుపోండి, నాకు చెప్పకుండా ఏది జరగొద్దు అనేటువంటి గట్టిగా స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షంగా నిలబడ్డామని చెప్పుకున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు భయపడడం కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ముందుకు అడుగులు వేసేటువంటి దిశ అనేది కనిపిస్తూ ఉంది. ప్రజలలో మార్పు వచ్చింది అనడానికి కూడా, ప్రభుత్వంలో మార్పు వచ్చింది అనడానికి కూడా ఇది సంకేతం అని చెప్పవచ్చు. రాజయ్య గారు స్టేషన్ గన్పూర్ నుంచి రావడమే కాకుండా ఇంకా క్యూ లైన్ ఉంది అని కూడా నిపుణుల అధ్యయనంలో మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే దరిద్రం అంటారు. వాళ్ళకు అనుకూలంగా ఇన్ని రోజులు అందులో ఆ దరిద్రం అనే పదం ఆయన టికెట్ ఇవ్వలేదని భంగపడ్డప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి కదా నీతో దరిద్రం ఉంది అని. బయటకు వచ్చినాక ఎట్లా చెప్తారు? అనుకూలంగా మార్చుకోవడానికి, అక్కసు కక్కుకోవడానికి తప్పితే ఈ పదాలు దేనికి ఉపయోగించవు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు జాగ్రత్త కాదండి. మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు, ఆడపోతే కేటీఆర్ గారు ఉన్నారు. బయట జరిగేటువంటి విషయాలు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా పేర్లు కూడా చెప్తా ఉన్నారు. రకుల్ రావు అని కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తల గురించి మాట్లాడేటువంటి స్థాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీకు కానీ, లిక్కర్ రాణిగా పేరుంది, ఇజ్జత్ పోయే పనులు చేసేటువంటి మీ చెల్లెకు కానీ లేదని నా అభిప్రాయం. ఇదే స్టడీ చేసినప్పుడు అక్కడ మరి కమిషన్ వేసినప్పుడు నిజంగా నవ్య గారు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ రోజే మీరు ఇంత డిసిప్లైన్గా ఉన్నటువంటి పార్టీ, ఇంత డిసిప్లైనరీ మెయింటైన్ చేసేటువంటి పార్టీ ఆ రోజు కళ్ళు మూసుకున్నారా, చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారా? ఈరోజు అవకాశాలు మలుచుకొని అనుకూలంగా మలుచుకునే మాటలు కాదు కదా.